అమెరికాలో తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకలాంటి కలవరానికి గురి చేస్తున్నాయి. అమెరికాలోని ఇండియన్స్ కన్నా కూడా మన దేశంలో, భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. గంటకో డెసిషన్ కూడా కాదు, సెకండ్కో డెసిషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ H1Bకి సంబంధించి అయితే ఏ రోజు ఏం డెసిషన్ వస్తుందో అనేది కూడా భయంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ H1B బ్లాక్ లిస్ట్ అంటున్నారు. ఏంటి సార్ ఇది? ఇది కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ అండి. ఒక 10-15 ఏళ్ళ నుంచి ఈ ఫ్రాడ్ కంపెనీస్ బాగా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. వీటి మీద ఇమిగ్రేషన్ కానివ్వండి, కస్టమ్ బ్యూరో ప్రొటెక్షన్ కానివ్వండి, కౌన్సిలేట్స్ కానివ్వండి, వీళ్ళ మీద రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని. ఏవి ఈ కంపెనీ మంచి కంపెనీస్ కావు అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాటి మీద క్లియర్ కట్ ఎవిడెన్స్ మొత్తం వాళ్ళు ఇంకా ప్రూవ్ కాకున్నా కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు కాన్సులేట్లో పోయి అక్కడ వీళ్ళు డబ్బులు తీసుకుని H1B ఫైల్ చేయడానికి కానివ్వండి, ఆ ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని పెడతారండి ఫ్రాడ్ ప్రాజెక్ట్స్. ఆ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏముంటాయంటే నార్మల్గా అక్కడ ఏం ప్రాజెక్ట్ ఉండదు అన్నట్టు. వాడు ఏదో నేను బిల్డ్ చేస్తానా అని H1B ఫైల్ చేసి ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడికి పోయిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. ఇటువంటి అన్ని 175 కంపెనీల దాకా వాళ్ళు లిస్ట్ చేసిందండి. ఆ 175 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలను ఇప్పుడు టార్గెట్ చేసి వాళ్లకు H1B అప్రూవల్స్ వస్తలేవు. ఇది ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, H1 అప్రూవల్. బాధ అక్కడ మనకు దాంతో పెద్ద ప్రాబ్లం ఎక్కువ లేదు. ఎందుకంటే అటువంటి కంపెనీస్కి H1B అప్రూవ్ కాకపోతేనే చాలా మంచిది. ఎందుకంటే వాటికి అప్రూవ్ అయితే ప్రాబ్లం అయింది. కానీ ప్రాబ్లం ఎక్కడ రేజ్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మంచి కంపెనీ కాగ్నిజెంట్ కానివ్వండి, టాటా కానివ్వండి, ఇన్ఫోసిస్ నుంచి మంచి జాబ్ చేస్తాడు. ఈ ఫ్రాడ్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, నేను అమెరికా తీసుకుపోతారా అని చెప్పి వాడు H1B ఫైల్ చేస్తాడు. ఇక్కడ ఈ జాబ్ వదిలిపెట్టుకొని పోతాడు. పోయిన తర్వాత వీసా H1B అప్రూవ్ కాకపోతేనే వీడు జాబ్ వదిలిపెట్టాడు. ఎందుకంటే పెద్ద మంచి కంపెనీలో పని చేసుకుంటాడు. H1B అప్రూవ్ అయ్యి స్టాంప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే వీడు యూఎస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్రాడ్ కంపెనీ నుంచి వేరే కంపెనీకి దూకుతామనుకున్నప్పుడు, ఎందుకంటే వాడు జాబ్ ఇయ్యడు, వాడు ఫ్రాడ్ అని అక్కడ పోయిన తర్వాత తెలిసిపోద్ది వీనికి. అప్పుడు ఈ పర్సన్ వేరే కంపెనీకి దూకుతానప్పుడు ఏమైందంటే, అరే నాయన నువ్వు H1B ఫ్రాడ్ కంపెనీ నుంచి తీసుకొచ్చినావు కాబట్టి అది లాటరీలో ఫ్రాడ్లెంట్గా కౌంట్ అయింది కాబట్టి నెక్స్ట్ H1B అప్రూవల్ ఇవ్వము అని చెప్పి డినై చేస్తాను. అప్పుడు ఏమైంది, మన తెలుగులో ఏమంటారు, రొంటికి చెట్ట రేవడి అంటారు. అటు కష్టమే ఇటు కష్టమే. మా తెలంగాణ హైదరాబాద్ భాషలో ఏమంటారు, నా గరక నా ఘాట్కా. ఎందుకంటే వెనకకొచ్చి మళ్ళీ ఇన్ఫోసిస్లో జాయిన్ రాదు, అక్కడేమో జాబ్ లేదు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా వీళ్ళు మొదలే రిజెక్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ లేటర్ ఆన్ రిజెక్టే. సో ఇప్పుడు 175 కంపెనీస్ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ మా రిపోర్ట్ ప్రకారం ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు H1B హోల్డర్స్ బ్లాక్ లిస్ట్ అని వస్తున్నారు మాట్లాడుతున్నాం. అండ్ ఎవరైతే ఇప్పుడు 175 కంపెనీస్ ఇప్పటి వరకు రికగ్నైజ్ చేసిన నంబర్ ఇది, వీటిని కూడా బ్లాక్ లిస్ట్ లో పెడతాము అంటున్నారు. అవును, వీటిని ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అంటే ఇప్పుడు దీంట్లో వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు అతను ఆ కంపెనీ నుంచి ఇప్పుడు ఏ కంపెనీ బ్లాక్ లిస్ట్ ఉంది, అతను ఇప్పుడు కంపెనీ బికి పనిచేస్తుండ అనుకోండి, ఆల్రెడీ మూవ్ అవుట్ అయిపోయిన తర్వాత కంపెనీ బి నుంచి కంపెనీ సి మూవ్ అవుతానప్పుడు నువ్వు ఫస్ట్ H1B కంపెనీ ఫ్రాడ్ నుంచి తీసుకొచ్చినావు కాబట్టి నీకు కంపెనీ సికి ట్రాన్స్ఫర్ ఇవ్వము. సో మొత్తం మన లైఫ్ మొత్తం ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అమ్మో, అది ప్రాబ్లం అన్నట్టు. ఇప్పుడు ఈ 175 కంపెనీస్ లో మనం మాట్లాడుకుంటే మన తెలుగు వాళ్ళు ఓన్ చేసే కంపెనీస్ ఎన్ని ఉంటాయి? మన తెలుగు వాళ్ళండి మీరు గెస్ చేయండి. 5-6 150 కంపెనీస్ కన్నా ఎక్కువ తెలుగు వాళ్ళే అండి ఫ్రాడ్ కంపెనీస్ లో. 150 కన్నా ఎక్కువ ఫ్రాడ్ కంపెనీస్ ఓన్ చేసేవి తెలుగు వాళ్ళే అండి. అంటే ఇప్పుడు నేను అదే ఇండియాలో మన యుఎస్లో పోయి ఇది ఎవరైనా నిన్న అనుకోండి, రాహుల్ రెడ్డి మొత్తం తప్పు చెప్తుంటారు. ఏం చెప్తారంటే 150 కాదురా నాయన 175 అంటారు. సో ఎందుకంటే ఇటువంటి అన్ని మన దగ్గర ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి కొన్ని. అంటే అందరూ చెడ్డోళ్ళు అంటలేను, కానీ చెడ్డ వాళ్ళ మాత్రం ఎక్కువ మంది ఇమిగ్రేషన్ H1B ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్ ఒరిజిన్ పీపులే, హైదరాబాద్ నుంచి పోయే పీపులే. అవును, తెలుగు వాళ్ళే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కొందరిని యుఎస్ ఎంటర్ అవుతానప్పుడు కూడా పట్టుకొని డిపోర్ట్ చేస్తారండి. ఈ మధ్యలో అట్లాంటాలా నిన్న ఒక అతను ఈ ఫ్రాడ్లెంట్ కంపెనీ నుంచి అతను ఆ కంపెనీకి పనిచేస్తలేడు, అతను వేరే బి కంపెనీకి పనిచేస్తానప్పుడు
అతను ఆ కంపెనీ మంచి కంపెనీకి పనిచేస్తాడు, బి కంపెనీ. వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారంటే నువ్వు ఏ కంపెనీకి పనిచేసినవా, నువ్వు ఏ కంపెనీని వచ్చిన అట్లాంటి అలా తను డిపోర్ట్ చేసినండి. ఇంకోటి కొత్తగా మేము విన్నది ఏంటంటే, అంటే ఈ మధ్యలో ఇటువంటి ఫ్రాడ్ కంపెనీస్ వచ్చినాయి. నార్మల్గా మా దగ్గర ఇప్పుడు కొత్తగా ఒక రూల్ ఏం తీసుకొచ్చిందంటే, ఎవరికైతే అరెస్ట్ రికార్డ్ ఉన్నా కూడా వాళ్ళందరికీ బయోమెట్రిక్స్ అంటే తెలుసు కదా మీకు, బయోమెట్రిక్స్ చేసి వాళ్ళని అప్రూవ్ చేసిన తర్వాతనే వాళ్ళు H1B ఎక్స్టెన్షన్ కానివ్వండి, అమెండ్మెంట్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ H1B కానివ్వండి, చేంజ్ ఆఫ్ స్టేటస్ కానివ్వండి, I-140 కానివ్వండి, వాళ్ళకి అప్రూవ్ చేయడం మొదలుపెట్టింది అన్నట్టు. ఎవరికైతే అరెస్ట్ రికార్డు ఉన్నా, అంటే చిన్న అరెస్ట్ రికార్డు ఉన్నా కూడా వాళ్ళని అట్లా చేయడం మొదలుపెట్టినాం. ఇప్పుడు కొత్తగా ఈ 175 కంపెనీస్లో ఎప్పుడైతే వాళ్ళ పేరోల్ మీద, అంటే వాళ్ళ కంపెనీలో పనిచేసినట్టు వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదా, ఎందుకంటే ఇతను H1B వచ్చినప్పుడు కూడా ఆ కంపెనీ ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. OPT అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా ఈ ఫ్రాడ్ కంపెనీస్ ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే తర్వాత చెప్తాం మీకు. అయితే OPT అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా కంపెనీ అన్నది మీరు రిపోర్ట్ చేయాలి. ఏది సివిస్ సిస్టమ్కి రిపోర్ట్ చేయాలి, అంటే గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఈ 175 కంపెనీస్ లిస్ట్ ఉంది కాబట్టి కొత్తగా వీళ్ళని బయోమెట్రిక్స్కి ఇన్వైట్ చేస్తాను. నాకు డౌట్ ఏంటంటే వీళ్ళు అక్కడి నుంచి అక్కడనే అరెస్ట్ చేస్తారా ఈ పిల్లోళ్ళని, లేదా అంటే వాళ్ళకి ఏమైనా RFE ఇస్తారా అన్నది ఇప్పుడు మాకు డౌట్. కొత్తగా ఈ మధ్యలో నిన్నటి వచ్చిన న్యూస్ ఇది. నిన్న December 22nd చెప్పే న్యూస్ అన్నట్టు మీకు. December 22nd బయోమెట్రిక్స్ నోటీస్ వచ్చి మా దగ్గరకు వచ్చి బయోమెట్రిక్స్ రాండి అంటే, నువ్వు చక్కగా ల్యాండ్ అని పోయి మనం గుహలకు పోయి, మన సింహం గుహలకు పోయి అక్కడ పోయి నువ్వు చేతులు పెట్టి వస్తావో అరెస్ట్ చేస్తారు. ప్రాణాలు ఏమైతే కానీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారా అన్నది డౌట్ ఉంది అన్నట్టు ఈ 175 కంపెనీస్కి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైర్వెల్ అంటున్నారు. అవునండి. అంటే ఏంటి సార్? ఈ 175 కంపెనీస్ అన్ని ట్రాక్ చేసి వాటిని ఒక సిస్టంలో పెట్టి, ఇప్పుడు వాళ్ళకు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇమిగ్రేషన్లో కూడా చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి. USCIS అంటే ఇమిగ్రేషన్ ఏదైతే H1B అప్రూవ్ చేస్తుందో, H1B ఎక్స్టెన్షన్స్ అప్రూవ్ చేస్తుందో అదొక డిపార్ట్మెంటు. తర్వాత ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు ఏదంటే ఫ్రాడ్, జైలు వేసేది, గన్లు పెట్టుకుపోయేదంతా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వీళ్ళు ఎక్కడ ఉంటారు? పోర్ట్ ఆఫ్ ఎంట్రీలు ఉంటారు అన్నట్టు. ఎయిర్పోర్ట్ ఉంటారు కదా, మన పాస్పోర్ట్ అయినా చెక్ చేసే వాళ్ళు, వాళ్ళొక డిపార్ట్మెంట్. స్టేట్ డిపార్ట్మెంట్ ఏంటి? కౌన్సిలేట్స్లో స్టేట్ డిపార్ట్మెంట్. ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళని పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఈ అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళు సప్లై చేస్తుండ్రు. అరే వీడు వచ్చిండు అనుకో వీడిని పట్టుకో, వీడు వచ్చిండు అనుకో వీడిని డినై చేయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తుండండి. ఓకే, ఇప్పుడు కాస్త భయానికి గురి చేసే అంశమే ఇది. అవునండి, ఇబ్బందులు గురి చేసే అంశమే. ఇప్పుడు H1B హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాల్సిన వార్నింగ్స్ ఏమైనా ఉంటాయా? ఎప్పుడు కూడా మీరు ఏదైతే కంపెనీల జాబ్ లేకుండా జాబ్ క్రియేట్ చేస్తానట్టుగా మీరు H1B ఫైల్ చేయొద్దు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా ఏదైతే కంపెనీ మీరు ఎంక్వైరీ చేసుకొని రాండి. ఎందుకంటే చాలా మంది మోసపోతారండి, ఎస్పెషల్లీ అమీర్పేట వాళ్ళు చాలా మంది మోసపోతారు. వాళ్ళు H1B ఫైల్ చేసుకొని డబ్బులు తీసుకొని వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు తీసుకొని వాడు H1B ఫైల్ చేస్తారంటే ఇట్స్ ఫ్రాడ్ అంతే పీరియడ్. అది నెంబర్ 1 ఇండికేషన్ మీకు. ఇంకోటి ఏంటంటే ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అని పెడతారు. వాళ్ళకి ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉండవు. మీకు తెలుసు, ఐటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎవరికి ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉంటే తెలుస్తాయి. ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళకి రెవెన్యూ వస్తుందా ఆ ప్రాజెక్ట్ మీద. ఈ ప్రతి ఒక్కరు అంటారు నేను ఒకటి బిల్డ్ చేస్తాను అంటారు. ఓకే, నాది కూడా వాట్సాప్ మాదిరి, యాహూ మాదిరి ఇంత పెద్దది అయితే అంటారు. అది వేరే విషయం. కానీ దానికి ఇప్పుడు నీకు రెవెన్యూ వస్తుందా? ఆ పర్టికులర్ దాని మీద నీకు ఆల్రెడీ రెవెన్యూ వస్తుందా? డబ్బులు వస్తున్నాయి, ఎవడిస్తున్నాడు నీకు డబ్బులు? అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడా, ఎవడిస్తుండు? అది అన్నీ కూడా మీరు కనుక్కొని మీరు H1B ఫైల్ చేయడం బెటర్. అనవసరంగా ఇక్కడ జాబులు పెట్టుకొని ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా నాశనం అవుతారు. సో అది వెరీ ఇంపార్టెంట్. పైసలు ఒకటి ఫస్ట్ థింగ్, పైసలు అంటే ఫ్రాడ్, అది చూసుకోండి. ఇంకోటి US పోయిన తర్వాత కూడా వీళ్ళు ఇటువంటి కంపెనీస్కు ఇన్వాల్వ్ అవుతారు. అంటే పెద్ద కంపెనీస్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీల నుంచి కూడా ఈ కంపెనీలు జాయిన్ అవుతారు. మీరేమంటారంటే అది తిక్క, అటువంటి కంపెనీస్ ఎందుకు జాయిన్ అవుతారంటే చెప్తారు. అయితే వీళ్ళకి ఒకవేళ కంపెనీ జాబ్స్ పోయినప్పుడు ఏమైతే అంటే వాళ్ళకి 60 days లోపల వేరే జాబ్ తీసుకోవాలి అని ఒక రూల్ ఉందండి. కాకపోతే
అందులో వీళ్ళు అసలు రూల్ మర్చిపోయేది ఏంటంటే 60 డేస్లో జాబ్ వేరే తీసుకోవడమే కాకుండా మీరు వేరే స్టేటస్ కూడా మూవ్ కావచ్చు ఒకవేళ జాబ్. అయితే వీళ్ళు ఏమంటారంటే ఆ తత్తర బుత్తరలు ఏం చేస్తారంటే ఒక కంపెనీ ఎవరు వస్తాడు, అరే నాయన నాకు H1B డబ్బులు ఇస్తే నేను ఫైల్ చేస్తా అంటాడు. డబ్బులు ఇచ్చే ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత మరి పేచెక్ రన్ చేయకపోతే వానికి ప్రాబ్లం అయింది, వీనికి ప్రాబ్లం అయింది. ఈ పేచెక్ కూడా ఏం చేస్తారు, వానికి $6,000 పర్ మంత్ అనుకోండి, దానికి అయ్యే ట్యాక్స్ $1,500. వీడు ప్రతి నెల $1,500 ట్యాక్స్ కడతా అంటాడు అన్నట్టు. 1,500 అంటే 1,50,000 దాదాపు. సో ఇటువంటి అన్ని కూడా మీరు ఫ్రాడ్ అంటే మీకు వేరే మెథడ్స్ ఉన్నాయి. మీరు B2 వీసాకు మూవ్ కావచ్చు, అది 6 months దాకా మూవ్ అవచ్చు. మీకు 60 day గ్యాప్ పీరియడ్ ఉంటుంది. ఆ 60 డేస్లో ఫైల్ చేస్తే మీకు 6 months దాకా B2 ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు అంతకన్నా కూడా ఎక్కువ టైం తీసుకొని లేదా స్కిల్ డెవలప్మెంట్ చేయదలుచుకుంటే మీరు F1 కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్ కావచ్చు. మనం అది చేంజ్ చేసుకుంటే సేఫ్ లో ఉన్నట్టు. బట్ మన వాళ్ళకి అది అర్థం కాదు. టక్క ఇంకోటి వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో B2 పోయిన తర్వాత F1 పోవడానికి మళ్ళీ H1B లాటరీ ద్వారా పోవాలనా అన్నది వాళ్ళకి తెలియదు. కాకపోతే ఏంటంటే ఒకసారి H1B కౌంట్ అయిన తర్వాత మళ్ళీ H1B కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు B2కు పోయినా F1కు పోయినా ఇక్కడ మళ్ళీ H1కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొందరికి తెలిసి కూడా తొత్తరపడతారు, చాలా మంది తెలియదు, బ్లాంక్ అయిపోద్ది. సో అట్లా ఎటువంటి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఫియర్ కూడా ఉంటుంది, వామ్మో B2 F1 వచ్చేవాడికి చాలా టైం పడుతుంది కదా, మరి 5 నెలలు 6 నెలలు ఈ లోపల జాబ్ వచ్చింది అనుకో ఏం కావాలి, దానికి కూడా తొత్తరపడతారు. యాక్చువల్గా దానికి కూడా మెథడ్ ఉందండి. B2 పెండింగ్ ఉన్నా కూడా మీకు జాబ్ వస్తే H1B ప్రీమియం ప్రాసెస్ చేస్తే 2 వారాలనే H1B అప్రూవ్ అయింది. ఆ మెథడ్ కూడా ఉంది. కాబట్టి మీరు వేరే కంపెనీ జాయిన్ కావడం అన్నది తప్పు, ఇటువంటి కంపెనీస్ జాయిన్ కాబట్టి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ కంపెనీస్ 172 కంపెనీస్ అనేవి 172 ఇంకా మీరు ఏదైతే ఫ్రాడ్లెంట్ కంపెనీస్లో కనుక ద్వారా మీరు వస్తే మాత్రం మీరు లాయర్ను సంప్రదించి ఏమేమి స్టెప్స్, ప్లాన్ A ప్లాన్ B ఉండాలి మీ దగ్గర. ప్లాన్ A అంటే అక్కడ కంటిన్యూ కావచ్చు, ప్లాన్ B ఇక్కడికి వస్తే ఎట్లా అన్నది కూడా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఏదైతే ఉందో అది బ్లాక్ లిస్ట్ అయింది అనుకుందాం. అవును, కంపెనీ ఏ బ్లాక్ లిస్ట్ అయినప్పుడు తిను ఎవరైతే హోల్డర్ ఉంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతారా? టెక్నికల్ గా కారు. వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేటస్ కావాలంటే USCIS వాళ్ళకు నోటీస్ ఆఫ్ ఇంటెంట్ రివోక్ పంపించాలి. మనోడు ఎవరు కూడా అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేయండి అంటే అందరూ కూడా మై USCIS అని ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మీ యొక్క H1Bs కానీ I-140s కానివ్వండి, H4 కానీ అవన్నీ ట్రాకింగ్లో పెట్టండి. ట్రాకింగ్లో పెడితే అది ఏం అప్డేట్ అయినా టెక్న్ వస్తుంది మీకు, ఈమెయిల్ కానీ టెక్స్ట్ కానీ వచ్చేస్తుంది అన్నట్టు. సో దానికి ఇంటెంట్ రివోక్ అని పంపించి ఇంటెంట్ రివోక్ తర్వాత దాన్ని రివోక్ చేస్తారు. అప్పుడు అతను ఇల్లీగల్గా అవుతాడు, కానీ ఆటోమేటిక్గా ఇల్లీగల్గా కాడు. ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళు అక్యూజ్డే కాబట్టి అప్పటిదాకా ఇంకా ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇది రివోక్ అయ్యేదాకా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఎటువంటి మంచి ఒకవేళ కొందరు ఏమంటారంటే నాయన ఆ కంపెనీ ఫ్రాడ్ చేయొచ్చు, నాది మాత్రమే H1B మంచిది, నేను మాత్రం మంచివాడు అంటే దానికి ఒక సామెత ఉంది మన దగ్గర. ఏంటంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతాడు వాడు. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే అసలు ఈ కళ్ళు కలరు పాలు కలరు ఒకటే, ఏమనుకుంటారు వీడు కళ్ళు తాగుతాడు అనుకుంటారు. సో ఇటువంటి కంపెనీస్లో మీరు మంచి ఉన్నా కూడా మీరు అక్కడి నుంచి బయటపడడం బెటరు. మీ యొక్క H1B మీరు పాలే తాగుతుండొచ్చు, కానీ మీరు తాడి చెట్టు కింద ఉన్నారు కాబట్టి అందరు ఏమనుకుంటారు వీడు కళ్ళు తాగుతాడని అనుకుంటారు. కాబట్టి మీరు అక్కడ